డిఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ఆందోళన చేపట్టారు. పరీక్షలు, లీకేజీ అక్రమాలపై నిక్కు తేల్చాలని డిమాండ్ చేస్తూ విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం సమర్పించారు. డిఎస్సీ కన్వీనర్ రాజీనామా చేసి ఎన్సీఈఆర్డీకి అప్పజెప్పేటప్పుడు డీఎస్సీ స్కామ్ మొదలైందని ఆరోపణలు చేశారు. మెగా డీఎస్సీ మొత్తం స్కాములతో నిండిపోయిందని ఆరోపిస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. పార్టీ విధానాలపై వైసీపీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ, మరోవైపు ఎన్నికల హామీని మర్చారంటూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడలోని కలెక్టరేట్ వద్దకు చేరుకుని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నాయకులు మల్లాది విష్ణు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ కార్యక్రమం దేనికి చేస్తారు? ఇది గత 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఇచ్చినటువంటి డిఎస్సీని రద్దు చేసి కొత్తగా ఒక డిఎస్సీని ఇచ్చేసింది. ఈ డిఎస్సీలో నిరుద్యోగ యువతకి 16,000 పై చిల్లర ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు. కానీ ఇందులో చాలా అవకతవకలు జరిగినాయి. కన్వీనర్ని తొలగించారు, ఎన్సీఆర్టీకి ఇచ్చారు, అవుట్సోర్సింగ్ విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు, సెకండ్ నుంచి దాన్ని లిస్టు పెట్టారు. అలాగే స్పోర్ట్స్ కోటా అనేది చాలా కీలకం. ఆ స్పోర్ట్స్ కోటాలో ఎటువంటి పరీక్షలు లేకుండా, ఎటువంటి ఇంటర్వ్యూస్ లేకుండా చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పూర్తి చేశారు, జీవో ఇష్యూ చేసి. ఇది చాలా అక్రమంగా, అన్యాయంగా, అవినీతిమయమైపోయింది. డిఎస్సి చదువుకున్నటువంటి వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్కి రాలేదు అనేది మా వాదన. దానికి మద్దతుగా అలాగే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోయింది. ఎందుకని అంటున్నామంటే ఫీజు రీఎంబర్స్మెంట్ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఆ 9,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకపోతే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. సర్టిఫికేట్లు ఇస్తేనే పై చదువులకు వెళ్తారు, సర్టిఫికేట్లు ఇస్తేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇవి యువతంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో పైగా ఎన్నికల హామీ ఏంటి? నిరుద్యోగ భృతి ఇస్తాము ఉద్యోగం వచ్చేంత వరకు అన్నారు. అది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ఎగ్గొట్టడమే కాదు, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, మేము చేయలేకపోతున్నాము ఆర్థిక పరిస్థితుల మూలంగా. మరి మీకు ఆ రోజు తెలియదా? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ఇట్లాగా యువతకు సంబంధించి, నిరుద్యోగ యువకులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి 3 అంశాలని మేము ఈరోజు ప్రజల ముందు పెట్టాము. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం దగా చేస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు వివిధ స్థాయిల్లో ఉద్యమ కార్యక్రమాలు. ఈరోజు కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. రేపు 3, 4 తారీఖుల్లో టౌన్ హాల్ మీటింగ్స్. అంటే ఈ టౌన్ హాల్ మీటింగ్స్ అంటే ఈ రాష్ట్రంలో యువతకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించడము. తర్వాత 6, 7, 8, 9 తారీఖుల్లో నిరాహార దీక్షలు, 10వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ. కాబట్టి ఈ ర్యాలీ జయప్రదం చేస్తూ యువత అంతా కలిసి రావాలని, విద్యార్థులంతా కలిసి రావాలని, నిరుద్యోగ యువకులందరూ కలిసి రావాలని, వాళ్ళ పక్షాన వాళ్ళకి మంచి జరగాలని, వాళ్ళకి న్యాయం జరగాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. సార్, డిఎస్సీలో అక్రమాలు జరగలేదంటూ లోకేష్ సవాల్ విసురుతున్నారు. దానిపై మేము కరెక్టే, మేము జరగలేదు అని అంటున్నారు, మీరు జరిగాయి అని అంటున్నాం. మేము దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. మీదే కదా కేంద్ర ప్రభుత్వం కూడా. ఎందుకని మరి వెనక్కి వెళ్తున్నారు? ఎందుకని మీరు మా ప్రశ్నలకి సమాధానం చెప్పట్లేదు అనేది క్లియర్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వెనకడుగు ఎవరు వేస్తున్నారో దాన్ని బట్టి తప్పు జరిగింది అనేది అర్థమవుతుంది. వాళ్ళ పైగా మంత్రులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మంత్రులకి పరిజ్ఞానం లేదు, మంత్రులకి శాఖల మీద పట్టలేదు, మంత్రులు రోజు కేబినెట్లో తిట్లు తింటా ఉన్నారు. అలాంటిది లోపల తిట్లు తిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిడితే ఈ ప్రజలు ఏమనుకుంటారు? సమర్థవంతంగా మీ శాఖలను పరిపాలిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉత్తరాంధ్ర వెళ్తే ప్రజలు ఏ రకంగా వచ్చారు? యువత వచ్చారు, రైతులు వచ్చారు, మహిళలు వచ్చారు, అందరూ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి మద్దతుగా నిలిచారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తను చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయనే స్పష్టమని, వీటికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతాయని మల్లాది విష్ణు తెలుపుతున్నారు. కెమెరామెన్ 7తో సర్దార్ జీ తెలుగు. కూటమి